జనరల్‌గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని ఎట్లా గుర్తించొచ్చు? సో మీకు పర్టికులర్గా విమెన్లో ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ కామన్ దెన్ ఇన్ మెన్. పర్టికులర్గా వాళ్ళు ఇంకా డయాబెటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యూరిథ్రా సైజ్ ఇస్ వెరీ స్మాల్, ఓన్లీ 2 centimeters యూరిథ్రా ఉంటుంది కంపేర్ టు మెన్. సో విమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ యూటీఐస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దే విల్ హ్యావ్ బర్నింగ్ మిక్చురేషన్ అంటారు, అంటే మండుతుంది, యూరిన్కి వెళ్తున్నప్పుడు మంట వస్తుంది, లేకపోతే దే విల్ కంప్లైన్ దట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయింది, బాత్రూమ్ కి మేము ఎవ్రీ గంట సేపు ఒకసారి వెళ్ళిపోతున్నాము, మేము వెయిట్ చేయలేకపోతున్నాం, ఇన్కంటినెన్స్ వచ్చేస్తూ ఉంటుంది, ఇఫ్ దే వెయిట్ యూరిన్ కారిపోతూ ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉంటే కనుక ఇంకా ఇఫ్ యూ లీవ్ ఇట్ లైక్ దట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే బ్లాడర్ లో ఉందో అది కిడ్నీ వరకు కూడా వెళ్ళొచ్చు. సో కిడ్నీ వరకు వెళ్ళిందంటే కనుక అది ఇంకా వెనకాల బ్యాక్ సైడ్ నొప్పి రావడము, లేకపోతే హై ఫీవర్స్ వచ్చి, ఫీవర్స్ చిల్స్ అండ్ రైగర్స్ అంటాం, చలి జ్వరం అంటాం కదా, అలా అవ్వచ్చు. సో ఆ స్టేజ్కి వెళ్ళక ముందే ఇఫ్ యూ రికగ్నైజ్ ఇట్ ఎర్లియర్ అండ్ ట్రీట్ ఇట్, ఇట్ ఇస్ బెటర్.